Before that, may I request Bhagyalakshmi Garu? She is a trainer for UPSC. సివిల్ సర్వెంట్ కావాల్సిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు ఆన్లైన్లో. వారు మీకు కొన్ని టిప్స్ ఇస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న టిప్స్ ఇస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ గంపా సార్. సో నేను ఇక్కడికి రావడానికి సార్ సపోర్ట్ నాకు చాలా ఉంది. అండ్ ఈరోజు నేను మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు సివిల్ సర్వీసెస్ గురించి తెలుసుకోవాలి అంటే అని, అండ్ ఎట్ ద సేమ్ టైం గ్రూప్స్ కానీ తెలుసుకోవాలి అంటే అని. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. చాలామందికి కాన్సన్ట్రేషన్ అంటే చాలామంది చెప్తూ ఉంటారు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలని. అవునా? ఎస్ ఆర్ నో? సో మరి ఎంతమంది కాన్సన్ట్రేషన్ తోటి చదువుతున్నారు, మీ వర్క్స్ చేస్తున్నారు కదా? సో మరి కాన్సన్ట్రేషన్ ఉంటే సక్సెస్ అవుతుంది అంటారు, కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం. మరి ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం కదా? చాలామందికి మళ్ళీ క్వశ్చన్ మార్క్, ఎందుకు చేయలేకపోతున్నాము అని. సో ఇక్కడ మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము అని అంటే డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి మన లైఫ్లో. మరి ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి నేను రెండు రకాలుగా చెప్తాను. ఒకటి ఎక్స్టర్నల్, ఒకటి ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్, ఎస్, ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో ఫోన్ ఉంటుంది కదా. సో ఫోన్ పట్టుకొని మనం కంటిన్యూగా సోషల్ మీడియా చూడడం, లేదంటే వాట్ ఎవర్ ద థింగ్స్. అండ్ ఇంకొకటి సమ్ టైమ్స్ ఫ్రెండ్స్తో బయట వెళ్ళడము, సినిమాలు చూడడము, ఇవన్నీ దేని కింద వస్తాయి? ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్ కింద వస్తాయి. మరి వీటిని అవాయిడ్ చేయొచ్చా? ఎస్ ఆర్ నో? ఎస్, చాలా సింపుల్గా అవాయిడ్ చేయొచ్చు మనం చేయాలనుకుంటే. కానీ ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్. ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ అంటే ఏంటి? మనం చాలాసార్లు అనుకుంటాం నేను అది చేయాలి, నేను సక్సెస్ అవ్వాలి, నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలి, నేను ఐఏఎస్ అవ్వాలి, కానీ మనం ఎక్కడో మళ్ళీ భయపడుతూ ఆగిపోతాం కదా. ఇంటర్నల్గా మనం అనుకుంటాం నేనే ఎందుకు ఇలా ఉన్నాను, నా ఫ్రెండ్స్ అందరూ సక్సెస్ అయ్యారే, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, నా లైఫ్లోనే ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు, నా తోటి బిజినెస్ మెన్ బాగానే ఉన్నారు, బట్ నేనెందుకు ఇలా. ఇదేంటంటే ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్. మరి దీన్ని అవాయిడ్ చేయడం అంత సింపులా? చాలామంది మోటివేషన్ స్పీకర్స్ వస్తారు, చెప్తారు, అప్పుడు బాగా అనిపిస్తుంది మనకి. మరి వెంటనే మనము డిస్ట్రాక్షన్ని అవాయిడ్ చేస్తున్నామా? మరి దీనికి ఏమన్నా ఫార్ములా ఉందా? దీనికి ఎలాంటి ఫార్ములా లేదు. కానీ నేను ఒకటి చెప్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా గురించి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను యూపీఎస్సీ 2019లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, ఐఏఎస్ అవ్వాలనుకున్నా. కానీ 2019-20 ప్రిపేర్ అయ్యా మంచిగా. 2020లో ఏం జరిగిందండి అందరికీ గుర్తుందా? కరోనా. ఎస్ ఆర్ నో? సో కోవిడ్ అనేది నన్ను కూడా డిస్టర్బ్ చేసింది, మంచిగా రాయలే ఎగ్జామ్. నెక్స్ట్ ఇయర్ బెస్ట్ ఇద్దామని ప్రిపేర్ అయ్యా. ఎట్లా అంటే 18 hours కూర్చున్నా ఢిల్లీలో ఉండి. నెక్స్ట్ ఇయర్ మా నాన్నగారికి హెల్త్ కండిషన్ బాగా, 1 month ముందు నేను హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. సో ఇప్పుడు నాకు ఏది ఇంపార్టెంట్, నా ఎగ్జామా మా డాడా? అఫ్ కోర్స్ మన పేరెంట్స్ ఇంపార్టెంట్, ఎందుకనంటే ఎగ్జామ్ ఇంకోసారి రాయొచ్చు. సో అలాగని మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. సో అగైన్ వన్ మోర్ ప్రాబ్లం, మా బెస్ట్ ఫ్రెండ్ అండ్ మా రిలేటివ్కి క్యాన్సర్ వచ్చింది. సో తను ఒక 1 yearలో చనిపోతారని చెప్పారు. ఇప్పుడు నేను ఫోకస్ చేయగలుగుతానా? లేదు కదా. అంటే మైండ్లో ఉంటుంది కదా, అరే తను బతికితే బాగుండని. నాది అలానే అయింది. ఇలా 3 years జర్నీలో నేను ఏమనుకున్నానంటే నాకు తర్వాత అనిపించింది, అరే నా తోటి వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను. అంటే నేను బుక్ పట్టినా కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఏదో ఒక ప్రాబ్లం, నాకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, నాకే ఎందుకు ఇలా ఉంది అంటే ఇలా నేను ఇంటర్నల్గా డిస్ట్రాక్షన్స్ అనేదాన్ని అలా నేను దానికి లోన్ అయిపోయాను. అప్పుడు అనుకున్నా అసలు దీన్ని ఓవర్కమ్ చేయలేనా అని. ఓవర్కమ్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. మనము దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలన్న దాన్ని పక్కన పెట్టేసి అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఎలా ఉన్నాను, నా గోల్ ఏంటి, ఐఏఎస్ అవ్వాలి కదా. మరి ఐఏఎస్ మీద పెడుతున్నానా, లేకపోతే నాకు ఏమైంది, నేను ఎందుకు ఇలా ఉన్నాను ఆలోచిస్తున్నానా, నాకేమైంది, నన్ను ఎందుకు ఇలా ఉన్నాను ఆలోచిస్తున్నా. అప్పుడు డిసైడ్ అయ్యా నాకు నాలెడ్జ్ ఉంది, మరి నా నాలెడ్జ్ అంతా నేను రేపు సక్సెస్ అయితేనే అందరికి కనిపిస్తుంది, అవునా? లేకపోతే నాకు ఎంత నాలెడ్జ్ ఉందో తెలుస్తుందా? మీలో చాలామంది అనుకుంటారు నాకు నాలెడ్జ్ ఉంది కానీ అది నేను చూపించలేకపోతున్నా, ఎందుకంటే ఆపర్చునిటీ లేదు చూపించడానికి, అవునా కదా? సో ఆపర్చునిటీస్ అనేవి మన దగ్గరికి రావు. క్రియేట్ ద ఆపర్చునిటీ. అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఒక నోట్స్ ప్రిపేర్ చేశా, ఒక బెస్ట్ బుక్ కావాలనుకున్నా. ఎందుకంటే ఒక ప్రిపరేషన్లో ఇంపార్టెంట్ ఏంటండి, మంచి మెటీరియల్, అవునా?
ఒక మంచి గైడు, ఒక మంచి మెటీరియల్ ఉంటే సక్సెస్ అనేది ఈజీగా సాధించవచ్చు. అప్పుడు నేను ఒక చిన్న బుక్ రిలీజ్ చేశాను. అది 1 వీక్లో ఒక 1500 కాపీస్కి వెళ్ళిపోయి స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేశారు. ఒక 1 ఇయర్ కింద నేను కూడా ఒక ఆస్పిరెంట్ లిస్ట్లో ఉన్నదాన్ని. బట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటే రీజన్, నేను ఆ డిస్ట్రాక్షన్స్ మీద ఫోకస్ చేయకుండా ఏం సాధించాలన్న దాని మీద ఫోకస్ చేశాను. గాట్ ఇట్. సో ఆ బుక్ అనేదాన్ని చూసిన తర్వాత చాలామంది నాకు మెసేజ్ చేశారు, మేడం మీరు స్టార్ట్ చేయండి, మీరు ఇంకా బెస్ట్ నోట్స్ ఇవ్వండి అని. సో నా నాలెడ్జ్కి ఇప్పుడు పని చెప్పే టైం వచ్చిందా రాలేదా? ఇప్పుడు నేను దేని మీద ఫోకస్ చేయాలి? డిస్ట్రాక్షన్ మీద ఫోకస్ చేయాలా, లేకపోతే నా సక్సెస్ మీద ఫోకస్ చేయాలా? కదా, డిస్ట్రాక్షన్ని పక్కన పెట్టేసి నేను అనుకున్న దాని మీద ఫోకస్ చేయాలి. మరి ఇప్పుడు డిస్ట్రాక్షన్ని తీసేయడానికి ఇక్కడ ఏమన్నా ఫార్ములా యూజ్ చేశానా? నేను లేదు. నేనేమనుకున్నాను, లైఫ్లో నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నేను సక్సెస్ అవ్వాలని గట్టిగా బిలీవ్ చేశాను. అవునా? అంటే మన లైఫ్లో మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అసలు మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు, మీ గోల్ ఏంటి? చాలాసార్లు అనుకుంటాం, నా ఫ్రెండ్ బాగా చదువుతాడు, నేను వాడికంటే బాగా చదువుతాను. అవునా? కానీ వాడికి ఎక్కువ మార్క్స్ వస్తాయి, మనకి ఎక్కువ మార్క్స్ రావు సమ్ టైమ్స్. అప్పుడు అనిపిస్తుంది, నేను ఇంతకన్నా చదివినా నాకు అదే 29 మార్క్స్ వచ్చాయి, వాడు ఏం చదివినా వాడికి 45 మార్క్స్ వచ్చాయి. ఎందుకు? ద ప్రజెన్స్ ఆఫ్ మైండ్. మీరు ఎంత చదివినా, మీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎగ్జామ్ టైంలో ఎవడైతే బెస్ట్గా రాస్తారో వాళ్ళే టాపర్ అవుతారు. అవునా? సింపుల్గా. కానీ చాలామంది లక్ కూడా అంటారు. అవును, యాక్సెప్ట్ చేస్తాను నేను కూడా, లక్ కూడా ఇంపార్టెంటే. కానీ లక్కే ఇంపార్టెంట్ కాదు కదా, మన నాలెడ్జ్ కూడా, మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఇంపార్టెంట్. సో మనం ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు చాలామంది లైఫ్లో చాలా రకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ధనవంతులు అయిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవా అండి? ఉన్నాయా లేవా? టాప్ ర్యాంకర్కి ప్రాబ్లం లేవా? ఎస్ ఆర్ నో? మరి ర్యాంక్ రాని వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవా? అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ ఉన్నాయి. కానీ వాటిని పక్కన పెట్టి మనం ఏం చేయాలన్న దాని మీద ఫోకస్ చేయాలి. అర్థమవుతుందా? సో అలా మీరు ఫోకస్ చేస్తే మీరు లైఫ్లో సక్సెస్ అనేది సాధించవచ్చు. అలా నా జర్నీ స్టార్ట్ చేసి ఈరోజు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అనేది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్గా పెట్టాను. విత్ ఇన్ 1 ఇయర్లో నేను పాన్ ఇండియా ఇన్స్టిట్యూషన్ పెట్టాను. ఎలా పెట్టగలిగాను? నా లైఫ్లో నాకు కావాలనుకున్న దాని మీద నేను ఫోకస్ చేశాను. నాకు ఒక చిన్న క్యూరియాసిటీ ఉండేది, నా పేరు గూగుల్లో రావాలి అని. అది చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఎప్పుడు అనిపించేది, ఎవరిదో పేరు వస్తుంది కదా గూగుల్లో, మన పేరు ఎందుకు రాదు? మరి మనకంటూ ఒక పేజ్ ఎందుకు ఉండొద్దు? అవునా? సో దాని మీద నేను వర్క్ చేశా. 18 hours వర్క్స్. అంటే ఇక్కడ ఏంటి, డిస్ట్రాక్షన్స్ నాకు లేవా? మరి నాకు ఉన్నాయి. కానీ ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటి? 1 ఇయర్ ముందు అక్కడ ఉన్నాను, 1 ఇయర్ తర్వాత ఇక్కడ ఉన్నా. సింపుల్ తేడా. 1 ఇయర్ ముందు అక్కడ ఉన్నా, 1 ఇయర్ తర్వాత ఇక్కడ ఉన్నా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మనం ఏదైనా సాధించాలంటే దాని మీద ఫోకస్ చేయాలి, డిస్ట్రాక్షన్స్ మీద కాదు మీరు ఫోకస్ చేయాల్సింది. ఏడవాలనిపించిందా, గంట సేపు ఏడ్చేయండి, తర్వాత పక్కన పెట్టే చదువుకోండి. అర్థమవుతుందా? అంటే దాన్ని పొద్దంతా పట్టుకొని కూర్చోవద్దు. నాకు ఉంది బాధ, ఏడవాలని నాకు ఉంది, ఏం చేస్తా, ఒక గంట సేపు ఏడ్చేయండి, అంతేనా? అలా అని సోషల్ మీడియా పట్టుకొని కూర్చోవద్దండి. అంటే చాలామంది చాలా డిస్టర్బెన్స్గా ఉంది, కాసేపు కామెడీ చూస్తా, లేకపోతే కాసేపు సోషల్ మీడియా చూస్తా అంటారు. ఆ కాసేపు కాస్త కొన్ని రోజులు అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు. అవునా కాదా? సో మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఏది చేసినా ఏడవడానికి కూడా టైం పెట్టుకోండి, బాధపడడానికి కూడా టైం పెట్టుకోండి. ఎట్ ద సేమ్ టైం మీరు ఏం అవ్వాలన్న దానికి కూడా టైం పెట్టుకోవాలి. ఇక్కడ టైం అనేది ఇంపార్టెంట్. అండ్ నా గురించి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈరోజు ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ పెట్టాను అని. సో నేను ఇక్కడ ఉన్న చాలామందికి చెప్పేది ఏంటంటే, మీలో ఎవరైనా సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు చాలామంది ఇప్పుడు మన గవర్నమెంట్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనం చూస్తున్నాం, చాలా డిస్టర్బ్ అవుతున్నారా లేదా? 3 times రాశారా ప్రిలిమ్స్? ఎస్. ఫస్ట్ టైం క్లియర్ చేసిన వాళ్ళు సెకండ్ టైం క్లియర్ చేయలేదు, సెకండ్ టైం క్లియర్ చేసిన వాళ్ళు థర్డ్ టైం క్లియర్ చేయలేదు. అలా అని మరి మన గోల్ వదిలేసుకుంటామా? లేదు కదా. వెరీ గుడ్. ఎందుకు వదిలేసుకోం? మన దగ్గర టాలెంట్ ఉంది. ఎగ్జామ్ అనేది ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. టాలెంట్ అనేది పోతుందా? పోదు. ఇది కాకపోతే ఇంకా ఎగ్జామ్ రాస్తాం. టీజీపీఎస్సీ కాకపోతే ఏపీపీఎస్సీ రాస్తాం, అది కాకపోతే యూపీఎస్సీ రాస్తాం. అవునా కదా? సో అంటే చదువుకున్న నాలెడ్జ్ ఎక్కడైనా పోద్దా? పోదు. సో నేను అందుకే చెప్తున్నాను, మన లైఫ్లో మనకంటూ ఒక గోల్, ఒక అంబిషన్ ఉన్నప్పుడు దానికి మనం రోజు ఎంత వర్క్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకే ఒక చిన్న మాట చెప్తా, మన లైఫ్లో చాలా అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గోల్ ఉందా? లైఫ్లో ఎంతమంది గోల్ ఉంది? ఎంతమందికి మీ లైఫ్లో మీ పేరు గూగుల్లో రావాలని ఉంది? వెరీ గుడ్. సో ఇంతమందికి ఉంది కదా, మరి మీరు మీ గోల్ కోసం ఏం వర్క్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీ గోల్ కోసం?
సింపుల్గా చెప్తా. ఒక చిన్న విత్తనాన్ని తీసుకున్నప్పుడు అది మనం విత్తనంగా ఉన్నంతసేపు దానికి విలువ ఉంటుందా? దాన్ని మనం నాటినప్పుడు అది చెట్టు అయ్యి మహావృక్షం అయినప్పుడే దానికి విలువ, అవునా? కానీ చాలామంది లైఫ్లో ఏదైనా స్టార్ట్ చేయాలంటే భయపడతారు. అవును, నా వల్ల అవుతుందా, నేను చేయగలుగుతానా, యూపీఎస్ అనేది నాకు సాధ్యమా, నేను ఐఏఎస్ అవుతానా, నాకు అంతా తెలివి ఉందా? ఇప్పుడు ఐఏఎస్ అయిన వాళ్ళు అందరి దగ్గర డబ్బు ఉండి సపోర్ట్ ఉండి అయిన వాళ్ళు ఉన్నారా అండి? లేదు కదా. ఏముంది వాళ్ళ దగ్గర? నాలెడ్జ్. సో మీ చేతిలో ఉన్న విత్తనం ఏంటంటే మీ నాలెడ్జ్. సో మరి అది మీ చేతిలో ఉంటే దానికి విలువ ఉండదు. దాన్ని నాటినప్పుడు అది ఒక చెట్టుగా ఒక వృక్షంగా మారినప్పుడే విలువ. ఫర్ ఎగ్జాంపుల్ మన గంపా సార్ తీసుకున్నప్పుడు ఇంపాక్ట్ స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేసినప్పుడు నేను స్టోరీ విన్నాను. సార్ ఒక్కరే, అవునా? కానీ ఇప్పుడు ఎందరు? ఏదైనా విత్తనంగా మొలకెత్తినప్పుడు దానికి మనం నీరు పోస్తూ దానికి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మహావృక్షంగా మారుద్ది. అలాగే మీ లైఫ్లో ఏ గోల్ ఉన్నా కూడా దానికి మీరు ఏం చేస్తున్నారు అనేదాన్ని ఇంపార్టెంట్గా తీసుకోండి. మీరు మరి కరెక్ట్గా దానికి వర్క్ చేస్తున్నారా, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారా? మీ గోల్ అనేది మాకు ఉంది, మేము చేయాలనుకుంటున్నాం మేడం, కానీ చేయలేకపోతున్నాం. కానీ అనేదాన్ని పక్కన పెట్టండి. అర్థమవుతుందా? డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టగలమా అని చాలామంది అంటారు. పెట్టొచ్చు. పెడితే అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, లేకపోతే అక్కడే ఉంటారు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా అక్కడే ఉంటారు, అవునా? అంటే చిన్నోళ్ళైనా పెద్దవాళ్ళైనా బిజినెస్ అయినా కూడా ఒక చిన్న బిజినెస్ చేసేవాళ్ళు అదే చిన్న బిజినెస్లో ఉండిపోవాలి లైఫ్ మొత్తం. చిన్న కిరాణా షాప్ ఉంది, దాన్ని హోల్సేల్ పెద్ద షాప్ చేయాలని ఎంతమంది అనుకుంటారు? చాలామంది అనుకుంటారు. కానీ మరి ఎంతమంది చేస్తున్నారు? అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మరి ఎంతమంది సక్సెస్ అవుతారన్న నమ్మకం ఉంది మీలో? కాన్ఫిడెంట్గా లేపండి, చెయ్యి. అవుందా? ఆ నమ్మకానికి మీరు ఏం వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇఫ్ కమ్ టు మీ, అంటే నా గురించి చెప్పాలంటే నాది వచ్చేసి భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అండి. సో మనం వచ్చేసి ఇక్కడ యూపీఎస్సి, అంటే మీలో చాలామంది ఐఏఎస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ భయం ఎందుకు? అమ్మో ఐఏఎస్ నేను అవుతానా, అంత సిలబస్ నాకు గుర్తుంటుందా? అవునా? ఎస్. ఎందుకు భయం? ఎందుకు మరి? ఎందుకు భయం? సో చాలామందికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఏఎస్ అంటే చాలా సిలబస్ ఉంటుంది, చాలా చదవాలి, దానికి చాలా డబ్బులు కావాలి, దానికి బెస్ట్గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. కానీ మీ అంబిషన్ అనేది నిజంగా ఒక స్ట్రాంగ్గా ఉంటే ఇప్పుడు చాలా సోర్సెస్ ఫ్రీగా ఉంటాయి అండ్ సపోర్ట్ చేసే వాళ్ళు మీ దగ్గరికే వస్తారు. నేను మొదలుపెట్టినప్పుడు నేను ఒక్కదాన్నే ఒక టెలిగ్రామ్ ఛానల్ 1 నెంబర్తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు 2 lakhs మెంబర్స్ నాకు స్టూడెంట్స్. సో అంటే నేను అప్పుడు భయపడి ఉంటే అక్కడే ఉండిపోయేదాను, అవునా? మనం మీరు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామందికి అసలు ఐఏఎస్ ప్రిపరేషన్ అంటే తెలియదు. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, నోట్స్ ఏముంటుంది, మెటీరియల్ ఏముంటుంది, మనం చేయగలుగుతామా, లేకపోతే గ్రూప్స్. నేను గ్రూప్ 1, అందరూ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు. గ్రూప్ 1 అంటే భయపడతారు, అవునా కదా? ఎందుకు భయపడతారు? గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా ఏంటి? మెయిన్స్లో హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. నిజానికి గ్రూప్ 1 సింపుల్ కదా. ఇప్పుడు గ్రూప్ 2లో మనము ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్లో ఒక ఆన్సర్ రైటే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆన్సర్ మన కళ్ళ ముందే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవడం ప్రాబ్లం. అదే మెయిన్స్లో క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ మనకు తెలుసు, మనం రాయొచ్చు కదా. సో ఇప్పుడు కంపేర్ టు గ్రూప్ 2 సింపులా, గ్రూప్ 1 సింపులా? గ్రూప్ 1, అవునా? అర్థమైందా? అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము ఒక దాని గురించి అనేది ఇంపార్టెంట్. మీరు ఒక ప్రాబ్లం కానీ లేకపోతే ఒక అంబిషన్ కానీ పెట్టుకున్నప్పుడు మీరు దాని గురించి ఎలా ఆలోచిస్తున్నారో అనేది ఇంపార్టెంట్. మీరు దాన్ని సింప్లిఫై చేసుకుంటే సింపులా కాదా? ఇప్పుడు ఆన్సర్ తెలిసి మన ఆన్సర్ మనం రాయడం సింపులా, లేకపోతే ఎవరో ఇచ్చిందని మనం వెతుక్కోవడం సింపులా? అవునా కదా? ఇప్పుడు నేను ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తాను, 1 2 3 4 అంట. అందులో కరెక్ట్ ఆన్సర్ కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను ఎంతమంది చెప్తారు చెప్పండి? ఓన్లీ 1-2 మెంబర్స్. అదే ఒక క్వశ్చన్ ఇచ్చా, ఒక టాపిక్ ఇచ్చా, ఆ టాపిక్ గురించి నాకు మినిమం తెలుసు అనేది ఎంతమంది? అవునా? చూడండి, ఒక 100 మంది చేతులు చెప్తున్నారు. సో అంటే ఇక్కడ ఏమంది, మీకు ప్రాబ్లం అనేది ఎక్కడుంది, సొల్యూషన్ అనేది ఎక్కడుంది అనేది మీరు వెతుక్కోవాలి. అర్థమవుతుందా? అండ్ నా గురించి నేను ఇంతకు ముందు చెప్పాను, మనది ఇన్స్టిట్యూషన్ కదా. సో మీలో చాలామంది అసలు ఐఏఎస్ అంటే భయపడతారు. సో ఎవరికైనా కూడా నిజంగా ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలని ఉన్నా, లేదు నేను ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలని ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఐఏఎస్ అనేది చాలా కష్టమైన ఎగ్జామ్ కాదండి. మీకున్న అంబిషన్ ముందు ఏదైనా చిన్నదే, గుర్తుపెట్టుకోండి. మీకు నిజంగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీకున్న అంబిషన్ ముందు అన్నీ చిన్నవే. ఎందుకనంటే ఒక బుక్ అనేది పెద్దగా ఉంటుందా అండి? ఒక సబ్జెక్ట్, ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎన్ని సబ్జెక్టులు? 5 సబ్జెక్టులు ఇంపార్టెంట్.
హిస్టరీ చిన్నప్పటి నుంచి అందరు హిస్టరీ చదువుకున్నారా? కొంతమందిని చదువుకోలేదా? అశోకుడు వచ్చాడు అని చదువుకోలేదు ఎవరు? నాకు తెలిసి మా పేరెంట్స్ నుంచి చదువుకున్నారు ఆ స్టోరీ, అవునా కాదా? మరి ఆ స్టోరీని మళ్ళీ ఇప్పుడు చదువుకుంటున్నాం, అవునా? పాలిటీలో ఏముంటుందండి? సింపుల్గా మనం ఎలా ఉండాలి, మన రైట్స్ ఏంటి, అవునా కాదా? ఫండమెంటల్ రైట్స్ మనకి ఏమున్నాయని ఉంటుంది. అది కష్టమా? సో ఇక్కడ మీ అంబిషన్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ మన సైడ్ నుంచి వచ్చేసి నేను వచ్చేసి మీకు లైక్ ఇప్పుడు గ్రూప్స్ కానీ లేదంటే సివిల్ సర్వీసెస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏది ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా ఐ విల్ బీ సపోర్ట్. అండ్ మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, అడగొచ్చు, ఓకేనా? అండ్ నా నెంబర్ కూడా నేను చెప్తాను, 9618273181. గూగుల్లో భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అని మీరు టైప్ చేసినా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలని మీరు స్ట్రాంగ్గా అనుకుంటే ఇక్కడ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్గా అనుకుంటే, ఎందుకంటే ఒక 1 ఇయర్ జస్ట్ 1 ఇయర్ కింద సెప్టెంబర్లో నేను కూడా స్టూడెంట్నే. అండ్ స్టూడెంట్గా ఉంటూనే నా లైఫ్లో అంబిషన్ మీద వర్క్ చేశా, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చా, ఓకేనా? సో అంటే మనం ఏం చేస్తున్నాం మన అంబిషన్ మీద, అర్థమవుతుందా? మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చాలామంది నేను చదువుతున్నాను మేడం కానీ నాకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే డిస్టర్బ్ అనిపిస్తుంది, అవునా కదా? మరి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ ఆ డిస్టర్బెన్స్ని మనం ఓవర్కమ్ చేసినప్పుడే రేపు ర్యాంక్ లిస్ట్లో మన పేరు ఉంటుంది, అవునా కదా? మరి దాని మీద ఫోకస్ చేయాలి, కానీ మీరు ఫోకస్ దేని మీద చేయాలి? ర్యాంక్ లిస్ట్ మీద చేయాలా లేకపోతే పోస్ట్పోన్ అయిద్దా కాదా దాని మీద చేయాలా? ర్యాంక్ లిస్ట్, అవునా? సో ఇప్పటికైనా మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. అండ్ ఎస్పెషల్గా నేను ఇందాక కూడా చెప్పాను, అండ్ మీలో ఎవరైనా కూడా ఐఏఎస్ లాంటి ఎగ్జామ్ రాయొచ్చు, దాన్ని ఎంత సింప్లిఫైడ్గా రాయాలి అనేది కూడా నేను చెప్తాను. అండ్ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ అనేది చాలా చిన్నది మన ముందు, అవునా కాదా? మనం గూగుల్ చేస్తే గూగుల్ ఆన్సర్ ఇస్తుందా? మనం క్వశ్చన్ ఇస్తే గూగుల్ ఆన్సర్ ఇస్తుందా? కదా? మరి క్వశ్చన్ ఎవరి దగ్గర ఉంది? ఆ గూగుల్కి ఆన్సర్ ఇచ్చింది ఎవరు? గూగుల్కి ఆన్సర్ ఇచ్చింది ఎవరు? గూగుల్ డైరెక్ట్ ఆన్సర్ ఇస్తుందా, కంటెంట్ ఇస్తే ఆన్సర్ ఇస్తుందా? ఇప్పుడు చాట్‌జిపిటి వాడతారు చాలామంది. చాట్‌జిపిటిలో మనం ఒక క్వశ్చన్ సెర్చ్ చేస్తాం, ఏఐలో మనం ఒక క్వశ్చన్ సెర్చ్ చేస్తాం, దానికి కొంతమందికి ప్రాపర్ ఆన్సర్ వస్తుంది, కొంతమందికి ప్రాపర్ ఆన్సర్ రాదు. ఎందుకు? డిఫరెన్స్ ఏంటి? మనం కంటెంట్ ఇచ్చి క్వశ్చన్ ఇచ్చామనుకోండి మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. మనం కంటెంట్ ఇవ్వకుండా డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తే ఏమొస్తుంది? దానికి తెలిసిన ఆన్సర్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం గొప్పనా లేకపోతే ఏఐ గొప్పనా? మనమే కదా గొప్ప, అవునా కాదా? ఎస్ఆర్నో మీరు గొప్పనా కాదా? సో మరి మీరు గొప్ప అన్నప్పుడు మీరు ఎందుకు వర్క్ చేయొద్దు మీ అంబిషన్స్ మీద, ఓకేనా? సో సివిల్ సర్వీసెస్ అయినా ఏ ఎగ్జామ్ అయినా కూడా గుర్తుపెట్టుకోండి, మీ అంబిషన్ ముందు మీకున్న ఫోకస్ ముందు ప్రతిదీ చాలా చిన్నది. మనం నేర్చుకుంటే ఏదైనా వస్తుంది, నేర్చుకోకపోతే ఏదీ రాదు, అవునా? నేర్చుకుంటే ఖచ్చితంగా ఏదైనా వస్తుంది. చాలామందికి ఇంగ్లీష్ ఎంతమందికి చిన్నప్పటి నుంచి వచ్చు? పుట్టుకతోనే మనకు ఆలు వచ్చా, ఏబీసీలు వచ్చా? మరి ఇప్పుడు అన్నీ వచ్చినాయా లేదా? మరి ఎలా వచ్చాయి? నేర్చుకున్నాం. మనకి ఎవరైనా కూర్చోబెట్టి నేర్పించారా? అవును, మన టీచర్స్, మన పేరెంట్స్. అండ్ మరి అన్నీ వాళ్ళే నేర్పించారా? మనం నేర్చుకున్నామా లేదా? సో అలాగే ఏ ఎగ్జామ్కైనా మీరు ప్రిపేర్ అయినా కూడా మీలో ఇంపార్టెంట్గా ఉండాల్సింది ఏంటంటే ఒక గోల్ ఉండాలి. ఆ గోల్కి మీరు ఎంత వర్క్ చేస్తున్నారు, మీరు ఎంత ఫోకస్డ్గా ఉన్నారు. చాలామంది మళ్ళీ ఫోకస్ అనగానే కన్ఫ్యూజ్ అవుతారు. ఫోకస్ అంటే ఏంటి? ఫోకస్ అంటే ఏంటి? మీకున్న అంబిషన్ మీద మీరు ఎంతవరకు డైలీ వర్క్ చేస్తున్నారు. మీకున్న గోల్ మీద డైలీ 5 అవర్స్ వర్క్ చేసే వాళ్ళు ఒకసారి చేయలేపండి. అంటే మీ వర్క్స్ రిమైనింగ్ వర్క్స్తో పాటు ఆఫీస్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది, లేదా మిగతా వాళ్ళు వర్క్ చేయట్లేదా? సో ఇప్పటి నుంచి వర్క్ చేయండి, ఓకే? మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా ఎంత బిజీ, ఇప్పుడు ఇక్కడికి చాలామంది స్పీకర్స్ వస్తున్నారు, అందరికీ బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, అవునా కదా? కానీ ఇక్కడికి ఎందుకు వస్తున్నాము? ఇది మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్, అవునా? సో మరి ఇంపార్టెంట్ పార్ట్ మీద మనం ఎంత ఫోకస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఓకేనా? అండ్ ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ చాలామంది టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. మరి మీరు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అవునా? గ్రూప్ 1 ఇంపార్టెంటా, గ్రూప్ 2 ఇంపార్టెంటా అని అంటే గ్రూప్ 2 సింపుల్ అని అంటారు. ఇప్పుడు గ్రూప్ 2 సింపులా, గ్రూప్ 1 సింపులా? అవునా? ఆన్సర్ చెప్పడం ఈజీనా లేకపోతే ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పడం ఈజీనా? ఇప్పుడు మనకు వచ్చింది చెప్పడం ఈజీనా లేకపోతే వేరే వాళ్ళు అడిగింది చెప్పడం ఈజీనా? కదా? సో మీ అంబిషన్ అనేది కూడా పెద్దగా పెట్టుకోండి, ఇక్కడే ఆగిపోదాంలే అన్నట్టు కాదు. అంటే ఓకే, వాట్ ఎవర్ ఇఫ్ యూ హ్యావ్ ఏ గోల్, లైక్ గ్రూప్ 4 ఆఫీసర్ అవ్వాలి, గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలని గోల్ ఉండొచ్చు, కానీ థింక్ బిగ్ అని అంటారు కదా. సో ఇంకా పెద్దగా థింక్ చేయండి.
ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ వెతుక్కోండి, ఆ సొల్యూషన్ మీద వర్క్ చేయండి. ఓకేనా? అండ్ ఎప్పుడైనా కూడా సొల్యూషన్ మీద వర్క్ చేసినప్పుడే లైఫ్లో సక్సెస్ వస్తుంది. అంటే ఇక్కడ ఉండి నేను ఇలానే ఉన్నానే, నాకెందుకే ప్రాబ్లమ్స్ ఉన్నది, నాకే ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నది, ప్రతి ఒక్కరు అనుకునేది అదే. బిజినెస్ చేసే వాళ్ళు ఏమనుకుంటారండి, పక్క వాళ్ళ బిజినెస్ సక్సెస్ అయితే వాళ్ళ బిజినెస్ బాగానే ఉంది, సేమ్ బిజినెస్ నేను చేస్తున్నా, పక్కనే ఉంది షాపు, మరి మనకెందుకు రావట్లేదు కస్టమర్స్? సింపుల్గా మనకి ఎందుకు రావట్లేదు కస్టమర్స్ అంటే ఇక్కడ బిజినెస్ పర్సన్స్ ఉన్నారా కదా, మరి మనకెందుకు రావట్లేదంటే రీజన్ ఏంటి? మనం ఏం చేస్తున్నాం, అవునా కాదా? సో పక్క వాళ్ళు సక్సెస్ అవుతున్నారని ఫోకస్ చేయకండి, మీరు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలని ఫోకస్ చేయండి. గాట్ ఇట్? ఓకే. అండ్ ఇంకా ఎప్పుడైనా ఎవరైనా కూడా మీరు యూపీఎస్సీ జర్నీ కానీ, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి జర్నీ కానీ, లేదంటే గ్రూప్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అది చాలా చాలా సింపుల్ అండి, నేను చెప్తున్నాను. గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలంటే కష్టం ఏది కాదు, ఐఏఎస్ అవ్వాలన్నా కష్టం కాదు. మీ అంబిషన్ ముందు అన్నీ చిన్నవి. ఐఏఎస్ అంటే చాలామంది, ఎంతమందికి తెలుసు ఇక్కడ ఐఏఎస్ ఎగ్జామ్ గురించి? ఐఏఎస్ ఎగ్జామ్ గురించి తెలిసిన వాళ్ళందరూ? చాలామందికి భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఏఎస్ నేను రాయగలనా అని. నేను చెప్తున్నాను, మీరు అందరూ కూడా రాయొచ్చు. అంటే ఏజ్ లిమిట్ ఉంటుంది, మళ్ళీ పెద్దవాళ్ళని రాయొచ్చు అనొద్దండి. సో ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రాయొచ్చు. దానికి చాలా సింపుల్గా ఐఏఎస్ ఎగ్జామ్కి 3 లెవెల్ అండి: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో మరి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో సపరేట్ సిలబస్ ఉంటుందా? లేదు. సేమ్ పాలిటీ, సేమ్ హిస్టరీ, సేమ్ జాగ్రఫీ, సేమ్ ఎకానమీ, సేమ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాయా లేదా? మరి ఎందుకు భయపడుతున్నాం ఐఏఎస్ అంటే? సింపుల్గా ఎందుకు భయపడుతున్నాం? ఎనీ రీజన్? అవునా కాదా? రీజన్ మనం భయపడడమే. సింపుల్గా చెప్పాలంటే ఎందుకు భయపడుతున్నామంటే రీజనే భయం. అమ్మో అదా, అసలు అమ్మో అనే దానికంటే ముందు దానిలో ఏముందో తెలుసుకోవడం బెటర్ కదా. సో చాలా సింపుల్ అండి. అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయినా ఏదైనా కూడా చాలా సింపుల్. ఇప్పటివరకు మీరు ఎలా కష్టపడ్డారు, ఎంత చదివారో నేను అడగను, బట్ ఇప్పటి నుంచి చదవండి. అండ్ ఇక్కడ లైక్ ఇంటర్, డిగ్రీ కాలేజెస్ వాళ్ళు ఉన్నా కూడా మీ లైఫ్లో మీరు పెట్టుకునే అంబిషన్ అనేది పెద్దగా పెట్టుకోండి. ఎవరైనా కూడా అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది తెలుగు మీడియం కూడా రాయొచ్చు, ఇంగ్లీష్ మీడియం కూడా రాయొచ్చు. చాలామంది తెలుగులో రాయొచ్చా, మేము సక్సెస్ అవుతాం అనుకునే వాళ్ళు ఉంటారా? ఉండరా? కానీ తెలుగులో కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? అండ్ దాంతోపాటుగా తెలుగు అనగానే మళ్ళీ చాలామందికి భయం. మనం చదువుకుంది తెలుగే. ఇప్పుడు కూడా ఆ గ్రూప్ 1 తెలుగులో రాయాలంటే ఎంతమంది ధైర్యంగా రాస్తారండి? చాలా తక్కువ మంది. అవునా? ఎందుకు? మన మాతృభాష తెలుగు కదా, మరి ఎందుకు భయపడుతున్నాం? ఇక్కడ భయం అనేది భాష మీద కాదు, మన మీద మనకు భయం. అమ్మో నేను రాస్తే బూతులు వస్తాయేమో, అవునా కాదా? సింపుల్. కానీ మనం ఏం చేస్తున్నామనే దానే ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఓకేనా? ఏ ఎగ్జామ్ అయినా కూడా మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, దాని మీద మీరు ఎంత వర్క్ చేస్తున్నారు. మీకు తెలుగు రాదా? నేర్చుకోండి. ఇంగ్లీష్ రాదా? నేర్చుకోండి. నేర్చుకోవడమే కదా. లెర్నింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు 99 ఇయర్స్ అయ్యే వాళ్ళకి లెర్నింగ్ ఉండదా? ఇంకా ఉంటుందా? ఉండదా? సో ఇఫ్ ఐఎమ్ 99, ఇంకా లెర్నింగ్ లేదా నా లైఫ్లో? ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లైఫ్ సెట్ అయిపోయాను, మరి ఇక్కడికి వచ్చాను అని అంటే ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ మోర్. అవునా కదా? మనం ఎంత నేర్చుకున్నా ఇంకా కొత్తది ఉంటుంది. ఎవరు గొప్ప వాళ్ళు కాదు, ఎవరు తక్కువ కాదు. బట్ సింపుల్ థింగ్ ఏంటంటే నీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసిన విషయాలు నీకు తెలియకపోవచ్చు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అమ్మో నాకు తెలియదు అనిపిస్తుంది. అవునా? అది పక్కన పెట్టేస్తే వాళ్ళకి తెలియని మన దగ్గర కూడా ఉంటాయి. సో అది నేర్చుకోవాలి. కొత్తగా ఏదైనా చూసినప్పుడు అది నేర్చుకోవాలి. సో అలా మన లైఫ్లో మీరు ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటున్నారు అనే దాన్ని ఫోకస్ చేయండి. అండ్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా మీరు ఎలా చేయాలనే దాని మీద ఫోకస్ చేయండి. ఓకే? ఇప్పటి నుంచి ఎవరైనా కూడా సివిల్ సర్వీసెస్లోకి రావాలనుకుంటే మీరు అంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మన దగ్గర వచ్చేసి ఈవెన్ ఫీ స్ట్రక్చరే కానీ ఎవ్రీథింగ్ కూడా నాకున్న మేజర్ అంబిషన్ ఏంటంటే నేను ఏదైతే మిస్ అయిపోతున్నానో అన్న ఫీలింగ్లో ఉన్నానో దాన్ని ఎక్కువ మందికి ఇవ్వాలనుకున్నా. సో డబ్బు లేదనో లేదా సపోర్ట్ లేదనో ఆగిపోవద్దు. అలా ఆగిపోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకు అనంటే నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను కదా ఒక్కదాన్ని. ఇప్పుడు నాకు 2 lakhs ఓన్లీ స్టూడెంట్స్ ఫాలోవర్స్ ఉన్నారు. దట్ టు ఓన్లీ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియాలో. సో బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ రీజన్, నేను చేయాలనుకుంది వాళ్ళకి నేర్పించాలనుకున్నా. అర్థమవుతుందా? నేను చేయాలనుకుంది వాళ్ళకి నేర్పించాలనుకున్నా. నేను ఒక్కదాన్నే కావచ్చు నేను స్టార్ట్ చేసినప్పుడు, బట్ ఇప్పుడు నేను ఒక్కదాన్నా. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా స్టూడెంట్స్ ఉండి మేడం మేము ఉన్నాం మేడం అని చెప్తారు. నేను ఇండియాలో చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉంటాను. అప్పుడు వాళ్ళు చెప్తారు మేడం మీరు ఇక్కడికి వస్తే చెప్పండి మేడం మేము ఇక్కడ ఉన్నాము అని. అంటే ఇదంతా నేను ఆలోచించి ప్లాన్ చేసుకున్నానా? లేదు కదా. నేను దేని మీద ఫోకస్ చేశాను?
నా అంబిషన్ మీద ఫోకస్ చేశా. అంటే మీరు మీ అంబిషన్ మీద ఫోకస్ చేసుకుంటే మిగతా అవన్నీ మీ దగ్గరకు వస్తాయి. చాలామంది నాకు మంచి డ్రెస్ లేదు, లేకపోతే నాకు బంగారం లేదు, ఏదో లేదు అనుకుంటా. ఇవన్నీ దేనివల్ల వస్తాయి అంటే నాలెడ్జ్ అండి. మీరు ఎంత మంచిగా నేర్చుకొని లైఫ్లో సక్సెస్ అయితే అంత మంచిగా అన్నీ మీ దగ్గరికి వస్తాయి. మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అవకాశాలు అనేది మన దగ్గరికి వస్తాయి, మనం ఫోకస్ చేస్తే మన అంబిషన్ మీద. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. 18273181. మీరు గూగుల్లోకి వెళ్ళి భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేసినా కూడా నా నెంబర్ వస్తుంది. ఐ విల్ రిపీట్ మై నెంబర్ 9618273181. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, భాగ్యలక్ష్మి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడంకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? మీరు కూడా ఉండండి మేడం, మీరు ఉండండి. రండి ఇట్లా ఫోటో.